హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమృత కోచ్ అకాడమీ. అదేవిధంగా కొత్తగా లైక్ చేసే వారికి షేర్ చేయండి సార్. అదేవిధంగా మనకి ఈరోజు కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ టాపిక్స్ ఫస్ట్ ఏంటంటే ఇటీవల కమ్యూనికేషన్ కోసం మరియు కవాచ్ వ్యవస్థను కోసం ఆధునిక కోసం రైల్వే శాఖ వాళ్ళు 1236 కోట్లతో వచ్చేసి విలువైన ప్రాజెక్టును ఆమోదం తెలిపారు సార్. ఈ ప్రాజెక్ట్ సంబంధించి సరైన వాక్యాన్ని గుర్తించండి. అయితే ఫస్ట్ తమిళనాడు మరియు కేరళ మరియు కర్ణాటక రాష్ట్రాల మధ్య ఈ యొక్క కవాచ్ వచ్చేసి కవాచ్ 4.0 రైల్వేను ఢీకొనకుండా దీని వ్యవస్థను అమలు చేశారు. దీనికోసం వచ్చేసి 310 కోట్లు ఈ 3 రాష్ట్రాలు కేటాయించారన్నమాట. సెకండ్ ఆప్షన్ ఏదంటే 302 కోట్లతో వచ్చేసి గుజరాత్ లోని ఫైబర్ కమ్యూనికేషన్ నెట్వర్కింగ్ లో పూర్తి చేయడానికి దీన్ని ప్రవేశపెట్టారమ్మా. మరియు వచ్చేసి మధ్య రైల్వే జోన్ కోసమా ఫైబర్ కమ్యూనికేషన్ కోసం నెట్వర్కింగ్ కోసమా 623.63 కోట్లు కేటాయించింది. మొత్తం ఓవరాల్ గా వచ్చేసి 1236 కోట్లు ఈ యొక్క కవాచ్ కమ్యూనికేషన్ కోసం దీన్ని కేటాయించడం జరిగింది సార్. ఏదంటే ఈ యొక్క కవాచ్ చిప్ మరి వచ్చేసి ఏదంటే అదేవిధంగా కమ్యూనికేషన్ కోసం దీన్ని కేటాయించనమాట. అదేవిధంగా ఈ కవాచ్ చిప్ అనేది మనకి ఎగ్జామ్ లో ఏమవుతుందంటే రైలు ప్రమాదాలు తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం వల్ల ఈ యొక్క కవాచ్ చిప్ ను లాంచ్ చేసినమాట. రైలు ప్రమాదాలు అంటే ఇది ఇక్కడ మనకు కవాచ్ చిప్ అనేది కవాచ్ అనేది చాలా ఫేమస్ అనమాట. ఇది రైలు ప్రమాదానికి భద్రత కోసం లాంచ్ చేస్తారు సార్. ఈ కవాచ్ చిప్ ఫస్ట్ వచ్చేసి దీన్ని ఏదంటే దక్షిణ కోస్తా రైల్వే జోన్ అంటే దక్షిణ కోస్తా రైల్వే జోన్ లో ఎక్కడ లాంచ్ చేసినట్టమా దక్షిణ కోస్తా రైల్వే జోన్ లో ఎక్కడంటే విజయవాడలో దీన్ని లాంచ్ చేస్తారు. ఎవరంటే అప్పుడు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వచ్చేసి దీన్ని లాంచ్ చేశారనమాట. అశ్విని వైష్ణవ్ అయితే ఇక్కడ లాస్ట్ ఇయర్ 2025 లోనే ఈ కవాచ్ చిప్ ను ఒక ట్రైలర్ గా చేశారు. కానీ అది విజయవంతమైంది సార్. ఈ కవాచ్ చిప్ ఏదంటే మనకు వచ్చేసి ఏదంటే రైలు యొక్క మనకు తెలుసు రైలు యొక్క పట్టాలు ఉంటాయి సార్. ఈ రైలు పట్టాల మధ్య వచ్చేసి ఒక చిప్ ని ప్రవేశపెడతారు. 100 మీటర్ ఒకసారి వచ్చేసి ఒక చిప్ ని ప్రవేశమాట. ఈ చిప్ ని ప్రవేశపెట్టడం వల్ల రైలు ప్రమాదాలు యాక్సిడెంట్లు జరగకుండా లేదా ఎవరైనా ఒక వ్యక్తి రైలు ప్రమాదం కింద పడకుండా ఎమ్మటి వచ్చి ఆ చిప్ వచ్చేసి ముద్దే సిగ్నల్ ఇస్తుందన్నమాట. ఎవరికంటే ఇక రైల్వే యొక్క మెయిన్ వచ్చేసి లోకల్ పైలట్ కు సిగ్నల్ ఇస్తుంది. ఆ సిగ్నల్ ఎమ్మటే మనకు ఎక్కడనే రైలు ఆటోమేటిక్ గా ఆగిపోతుంది సార్. దీని యొక్క కవాచ్ చిప్ ను ప్రవేశపెట్టారు. మెయిన్ కవాచ్ అంటే మన దేశం యొక్క రైలు ప్రమాదాలు తగ్గించడానికి ఈ యొక్క కవాచ్ చిప్ ను లాంచ్ చేస్తారు. వెరీ ఇంపార్టెంట్ అయితే 5 అన్ని ఆన్సర్ రైట్ సార్. నెక్స్ట్ అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 2 ఏదంటే బిక్స్ యొక్క యువ సమన్వయ సమావేశం అంటే విచ్ ద కంట్రీ రీసెంట్ బిక్స్ యూత్ యొక్క మీటింగ్ సమావేశం 2026 ఇటీవల ఏ దేశంలో జరిగింది? ఒకటి వచ్చేసి చైనాలోనా, సెకండ్ రష్యానా, మూడో దేశమా బ్రెజిలా, ఫోర్త్ వచ్చేసి ఆన్సర్ వచ్చేసింది ఇండియాలో సార్. అయితే ఇక బిక్స్ యొక్క యూత్ యొక్క సమావేశమా 2026 ఏ దేశంలో రీసెంట్ గా మార్చి మంత్ లో జరిగింది సార్. ఎక్కడంటే ఇండియాలో జరిగింది. ఏ సమావేశం అంటే ఏదంటే బిక్స్. అదేవిధంగా ఫస్ట్ సార్ మనకి అంటే ఈ యొక్క ఫస్ట్ ఏమంటే బిక్ ఉన్నది సార్. ఈ బిక్ ఫస్ట్ బిక్ ఉన్నది ఫస్ట్ 4 దేశాలతో ఉన్నది. మళ్ళా బిక్స్ గా మారిన సంవత్సరం ఎప్పుడంటే బిక్స్ గా మారిన సంవత్సరం 2010లో. ఈ యొక్క బిక్స్ లో కొత్తగా ఏ దేశం చేరినట్టే సౌత్ ఆఫ్రికా చేరింది సార్ 2010లో. అయితే ఈ యొక్క బిక్ యొక్క స్థాపకుడు వచ్చేసి ఎవరంటే రష్యా అధ్యక్షుడు వచ్చేసి ఎవరంటే వ్లాదిమిర్ పుతిన్ సార్ దీనికి అధ్యక్షత వహించారన్నమాట. వ్లాదిమిర్ పుతిన్ దీనికి అధ్యక్ష వహించారన్నమాట. ఈ యొక్క బిక్ యొక్క మెయిన్ స్థాపకుడు వచ్చి వ్లాదిమిర్ పుతిన్. అయితే ఈ యొక్క బిక్ వచ్చేసి బిక్స్ గా మారిన సంవత్సరం ఎప్పుడంటే 2010లో బిక్స్ గా మారిన సంవత్సరం ఏ దేశం అంటే సౌత్ ఆఫ్రికా ఇదో జాయిన్ అయిందమ్మా. సౌత్ ఆఫ్రికా జాయిన్ అయింది. అయితే ఈ యొక్క బిక్ ఎస్టాబ్లిష్ అంటే బిక్ ఎస్టాబ్లిష్ అంటే 2006 లో బిక్ ఎస్టాబ్లిష్ చేశారు. స్టార్ట్ చేసినప్పుడంటే 2009లో ఈ యొక్క బిక్ సమావేశం స్టార్ట్ చేశారు. అయితే ఈ యొక్క బిక్స్ లో మొత్తం దేశాలు వచ్చేసి ఎన్ని దేశం అంటే 10 దేశాలు ఉన్నాయి సార్. 10 దేశాలు. కొత్తగా వచ్చేసి బిక్స్ లో కొత్తగా ఏ దేశం చేరిందంటే ఇండోనేషియా చేరింది సార్. ఇండోనేషియా జరిగింది. అయితే కరెంట్ అఫైర్స్ అంటే 2026 వచ్చేసి 18వ మీటింగ్ ఈ యొక్క బ్రిక్స్ మీటింగ్ ఏ దేశంలో జరుగుతుంటే ఇండియాలో ఎక్కడంటే న్యూఢిల్లీలో ఈ యొక్క బ్రిక్స్ సమావేశం జరుగుతుంది సార్. మనకు కరెంట్ అఫైర్స్ అడిగే ఛాన్స్. అయితే 2026 18వ మీటింగ్ ఎక్కడ అవుతుంటే ఇండియాలో ఎక్కడంటే న్యూఢిల్లీలో ఈ యొక్క సమావేశం జరుగుతుంది సార్. ఏ సమావేశం అంటే బ్రిక్స్ సమావేశం. అదేవిధంగా ఈ యొక్క బిక్స్ యొక్క మెయిన్ లక్ష్యం ఏంటమ్మా ఈ 10 దేశాలకు దీనికోసమా ఫైనాన్షియల్ డెవలప్ చేసుకోవడానికి ఇది స్థాపించారన్నమాట. అదేవిధంగా మొట్టమొదటి బిక్స్ సమావేశం బిక్స్ సమావేశం వచ్చేసి
2009లో మొట్టమొదటి సమావేశం ఎక్కడంటే రష్యాలో ఈ యొక్క ఫస్ట్ మీటింగ్ జరిగింది సార్. అయితే ఇక్కడ మనకు కావాల్సింది రీసెంట్ గా నెక్స్ట్ 2026 జూన్ లో కానీ జూలైలో కానీ ఈ యొక్క బిక్స్ సమావేశమా 18 మీటింగ్ ఎక్కడంటే ఇండియాలో వచ్చేసి న్యూఢిల్లీలో జోరు సార్. ఈ యొక్క బిక్స్ కోసం ఒక బ్యాంక్ స్థాపించారు సార్. ఏ బ్యాంక్ అంటే ఎన్డీపీ అంటేనేమో న్యూ డెవలప్మెంట్ బ్యాంక్. ఎన్డీపీ అంటే సార్ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ను స్థాపించారు. ఈ న్యూ డెవలప్ బ్యాంక్ యొక్క మెయిన్ వచ్చేసి ఎస్టాబ్లిష్మెంట్ అంటే 2014లో ఎస్టాబ్లిష్ చేశారు. స్టార్ట్ చేసినప్పుడు అంటే 2010లో స్టార్ట్ చేశారు. హెడ్ క్వార్టర్ వచ్చేసి ఎక్కడంటే చైనాలో ఎక్కడంటే షాంఘైలో దీని యొక్క ప్రధాన కేంద్రం సార్. చైనాలో ఎక్కడమ్మా షాంఘైలో ఉంది సార్. ఏదంటే ఈ యొక్క చైనాలో ఎన్డీబీ బ్యాంక్ చైనాలో షాంఘై ఉంది. ఈ యొక్క ఎన్డీబీ బ్యాంక్ పేరెంట్ వచ్చేసి ప్రెసిడెంట్ వచ్చేసి ఏమంటే దిల్మా రోసాఫ్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3 వచ్చేసి ఇటీవల వచ్చేసి బాలేంద్ర షా ఏ దేశానికి అతి పిన్న వయసులోనే ప్రధానమంత్రి అయ్యాడంటే ఒకటి వచ్చేసి కాంబోడియానా, నెక్స్ట్ సెకండ్ వచ్చేసి నేపాల, మూడో దేశమా భూటానా, నాలుగో దేశమా ఏదంటే శ్రీలంకన. ఆన్సర్ వచ్చేసి ఏదంటే నేపాల్ ప్రధానమంత్రిగా అది చిన్న వయసులో ఎన్నికైన కేవలం 35 ఇయర్స్ లోనే ప్రధానమంత్రి అయ్యారు. ఆయన 2026 వచ్చేసి 2026 ఏదంటే మార్చి 27వ తేదీన ఆయన ప్రమాణ స్వీకారం చేశారు సార్ నేపాల్ ప్రధానమంత్రిగా. ఎవరంటే ఇది ప్రముఖ పర్సన్ ఎవరంటే బాల్దేశ్రా. అయితే ఆయన పార్టీ వచ్చేసి ఏ పార్టీ అంటే ఆర్ఎస్పి పార్టీ. ఆర్ఎస్పి అంటే రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ రాష్ట్రీయ స్వతంత్ర పార్టీగా ఉన్నాడు. అదేవిధంగా నేపాల్ వచ్చేసి మేయర్ కూడా పనిచేశారు అనమాట. ఈయన చాలా గ్రేట్ సార్. అతి చిన్న వయసులోనే మన భారతదేశం చెందిన పర్సన్. ఈయన విదేశాల్లో సెటిల్ అయ్యారు సార్. ఈయన నేపాల్ ప్రధానమంత్రిగా ఎవరికంటే బాల్దేశ్రా. ఇతను కేవలం 35 ఇయర్స్ లోనే ప్రధానమంత్రి అయ్యారు సార్. రికార్డు సృష్టించారు. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ అనమాట. అదేవిధంగా 2026లో అమెరికా డాలర్ సంబంధించి ఈ కింది ఏ మార్పు ప్రకటించారు? ఇంకోటి వచ్చేసి ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే నేపాల్లో ఇటీవల ఒక ప్రధానమంత్రి కూడా అరెస్ట్ చేశారు. మాజీ ప్రధానమంత్రి ఎవరంటే కేపీ శర్మను అరెస్ట్ చేశారనమాట. ఏ దేశం అంటే మాజీ ప్రధానమంత్రి నేపాల్ ప్రధానమంత్రి. అంతకుముందు వచ్చేసి నేపాల్ ప్రధానమంత్రిగా పనిచేశారు. అదేవిధంగా నేపాల్కు మనకి ఇంపార్మ. అదేవిధంగా 2027లో అమెరికా డాలర్ సంబంధించి ఏ కీలక మార్పు ప్రకటించడం జరిగింది? ఏ మార్పు చేశారు అంటే ఇటీవల అమెరికా వాళ్ళు కరెన్సీ పైన ఒక మార్పు చేశారు. ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే మొదటిసారిగా అధ్యక్షుని యొక్క సంతకం చేయడమా, దాని స్థానంలో కొత్త కరెన్సీని ప్రవేశపెట్టడమా, మూడో ఆప్షన్ డిజిటల్ రూపంలో ఉండే కరెన్సీని ప్రవేశపెట్టమా, నాలుగో ఆప్షన్ వచ్చేసి కరెన్సీ పైన అన్ని సంతకాలు తొలగించబడమా. ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ మొదటిసారిగా అధ్యక్షుని యొక్క సంతకం చేయడం సార్. అంటే అమెరికా అధ్యక్ష కరెన్సీ ఏదంటే డాలర్ సార్. ఈ డాలర్ కరెన్సీ పైన మొట్టమొదటి అమెరికా అధ్యక్షుని యొక్క డొనాల్డ్ ట్రంప్ పేరు మీద అనేది సంతకం చేశారు. ఫస్ట్ టైం అంటే ఇంతవరకు అమెరికా చరిత్ర లేదు సార్. ఇక్కడ అమెరికాలో వచ్చేసి 2 పార్టీలు ఉంటాయమ్మా. ఒకటి వచ్చేసి డెమోక్రటిక్ పార్టీ, అదే రిపబ్లిక్ పార్టీ మనకు ఉంటాయి సార్. ఈ 2 పార్టీలు అధికారంలో మెయిన్ ఎప్పుడు ఉంటాయి. ఆ 2 పార్టీలు ఎక్కువ ఆ దేశానికి అధ్యక్షుగా ఉంటారు అనమాట. ఇప్పుడు మెయిన్ వచ్చేసి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వచ్చేసి ఆయన గుర్తు వచ్చేసి ఏదంటే ఏనుగు సార్. మనకి ఎగ్జామ్ లో అడిగే ఛాన్స్ అనమాట. కానీ అమెరికా అధ్యక్షుడు ఫస్ట్ సంతకం వచ్చేసి ఆ దేశంలో చేర్చడం జరిగింది సార్. ఇది మనకి ఎగ్జామ్ లో అడిగే ఛాన్స్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5 వచ్చేసి అజ్మీర్ జలసంధి నుంచి సురక్షితమైన ప్రయాణం కోసం ఏర్పాటు చేసిన కూటమిలో ఎన్ని దేశాలు భాగస్వామ్యం ఉంటే 10, 15, 22, 30 ఆన్సర్ వచ్చేసిందంటే 22 క్వశ్చన్స్. 22 సుమారు వచ్చేసి 22 సురక్షిత యొక్క హర్మజ్ జలసంధి నుంచి మొత్తం 22 వెళ్తాయి సార్. నెక్స్ట్ అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 6 అదే రింకింగ్ సింగ్ వచ్చేసి ఇక్కడ ప్రాంతీయ క్రీడా అధికారంగా ఏ రాష్ట్రానికి ప్రభుత్వం నియమించిందంటే రింకింగ్ సింగ్ ఈయన క్రికెటర్ సార్. ఏ రాష్ట్రానికి అంటే బీహార్ కా, నెక్స్ట్ మధ్యప్రదేశ్ కా, నెక్స్ట్ ఉత్తరప్రదేశ్ కా, రాజస్థాన్ కమ్మా. అంటే ఆన్సర్ వచ్చేసి ఏ రాష్ట్రం అంటే ఉత్తరప్రదేశ్ సీఎం వచ్చేసి యోగి ఆదిత్యనాథ్. ఇటీవల ఏ రాష్ట్రానికి ప్రభుత్వానికి వచ్చేసి రింకింగ్ సింగ్ నుంచి ప్రాంతీయ క్రీడా అధికారిగా ఎంపిక చేయడం జరిగింది సార్. మనకి ఎగ్జామ్ లో అడిగే ఛాన్స్ అనమాట. ఇది ప్రముఖ పర్సన్ ఉత్తరప్రదేశ్ సీఎం వచ్చేసి అంటే యోగి ఆదిత్యనాథ్. చాలా ఫేమస్ పర్సన్ ఎగ్జామ్ అడిగే ఛాన్స్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ప్రతి సంవత్సరం ప్రపంచ పినియో దినోత్సవంగా ఏ రోజు జరుపుకుంటామంటే మార్చి 25, 26, 27, 28. ఆన్సర్ వచ్చేసి మార్చి 27. మార్చి 27 ఇంకో దినోత్సవం ఏంటంటే ప్రపంచ నాటక దినోత్సవం జరుపుకుంటాం. ఏ రోజు? మార్చి 27 మనకి ఎగ్జామ్ లో అడిగే ఛాన్స్ అనమాట. నెక్స్ట్ అదేవిధంగా ప్రధానమంత్రి మోడీ వచ్చేసి ఏ దేశంలో G7 యొక్క శిఖరా సమావేశానికి 2026లో హాజరవుతారు? ఒకటి జర్మనీయా, కెనడా,
ఫ్రాన్సా జపానా? ఇక్కడ మనకి ఎగ్జామ్లో ఏమంటామా ఆన్సర్ వచ్చేసింది ఫ్రాన్స్ అన్నమాట. ఆన్సర్ వచ్చేసిమా ఫ్రాన్స్లో ఈ యొక్క సమావేశానికి హాజరవుతామా. G7 సమావేశమా 2026 52వ మీటింగ్ మా 52వ మీటింగ్ మా ఎక్కడ జరుగుతుంటే G7 మీటింగ్ మా ఎక్కడంటే ఫ్రాన్స్లోని ఈ యొక్క మీటింగ్ సార్. దీనికి ఇండియా నుంచి మా ఎవరు వెళ్తారంటే ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు హాజరవుతారమ్మా. నెక్స్ట్ మా G7 అనేది చాలా ఫేమస్ మా. ఫస్ట్ ఏమంటే G6 అనేది సార్, మళ్ళా G7 అనేది, మళ్ళా G8 సార్, మళ్ళా G7 అమ్మా. ఫస్ట్ G6 మా 1973లో G6 ఏర్పడింది. మళ్ళా 1975లో వచ్చేసి మా 7వ దేశంగా ఏ దేశం జరిగిందంటే కెనడా జరిగిందన్నమాట. మళ్ళీ G8లో 1997లో ఏ దేశం జరిగిందంటే రష్యా జరిగింది సార్. ఏ దేశమా రష్యా. అయితే రష్యాను సస్పెండ్ చేశారమ్మా 2014 మార్చి 25న రష్యాను సస్పెండ్ చేశారమ్మా. ఇది గ్రూప్ ఆఫ్ G8 నుంచి రష్యాను సస్పెండ్ చేశారమ్మా. ఎందుకు రష్యాని సస్పెండ్ చేస్తే ఉక్రెయిన్లోని ఒక గ్రామాన్ని కిమియా నగరాన్ని ఆక్రమించుకున్నామా ఎవరంటే రష్యా వాళ్ళు. అందుకు G8 నుంచి రష్యాని సస్పెండ్ చేశారు. ప్రేంట్ G7లో దేశాలమా ఏంటంటే 7 దేశాలు ఉంటాయి. ఆ 7 దేశాల యొక్క కోడ్ వచ్చేసిమా 7 దేశాల యొక్క కోడ్ వచ్చేసిమా G7లోని కోడ్ వచ్చేసిమా ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలంటే కోడ్ వచ్చేసిమా ఫ్రాన్స్ మా బిగ్ జేఏసి ఫ్రాన్స్ బిగ్ జేసిమా. ఇక్కడ G7లో దేశాల సంఖ్య వచ్చేసిమా ఏంటంటే 7 దేశాలు మాత్రం ఉంటాయి. అయితే దాని కోడ్ వచ్చేసిమా ఏంటంటే ఫ్రాన్స్ బిగ్ జేఏసి. ఫ్రాన్స్ అంటే మా ఫ్రాన్స్, బి అంటే ఏంటంటే బ్రిటను, ఐ అంటే ఏంటంటే ఇటలీ, జి వచ్చేసిమా జర్మనీ, జే వచ్చేసిమా జపాను, ఏ వచ్చేసిమా అమెరికా, సి వచ్చేసిమా కెనడా. G7లో 7 దేశాలు మాత్రం ఉంటామా. అయితే G7 ఫస్ట్ మీటింగ్ మా 1975లో ఎక్కడంటే 1970లో ఎక్కడంటే ఫ్రాన్స్లో ఈ యొక్క మీటింగ్ జరిగింది సార్. నెక్స్ట్ ఇప్పుడు కూడా 2026లో జరిగే మీటింగ్ వచ్చేది ఎక్కడంటే ఫ్రాన్స్లో అవుతుందమ్మా. అయితే G7లో ఇండియా లేదమ్మా మెంబర్షిప్. ఇండియా లేకుండా G7లో గెస్ట్గా హాజరవుతుందమ్మా. ఏ సమావేశం అంటే G7లో. అయితే G7 యొక్క మెయిన్ లక్ష్యం అంటే ప్రపంచంలోనే అభివృద్ధి చెందిన దేశాలు మాత్రం ఉంటాయి ఏదంతో G7 గ్రూప్లో. ఈ యొక్క G7 యొక్క లక్ష్యం అంటే ఇండస్ట్రియల్ మా డెవలప్ చేయాలని మెయిన్ లక్ష్యం పెట్టిన సార్ G7 యొక్క మీటింగ్ మా. నెక్స్ట్ మా అదేవిధంగా భారతదేశంలోని పొరుగు దేశాల్లోని ఏ దేశం ఇటీవల 56వ స్వతంత్ర దినోత్సవం జరుపుకునేదండి? ఒకటి మా మయన్మారా, బంగ్లాదేశ్, నేపాల, భూటాన్. ఆన్సర్ వచ్చేసిమా బంగ్లాదేశ్. బంగ్లాదేశ్ ప్రధానమంత్రి వచ్చేసిమా ఎవరంటే తారిక్ రెహమాన్ వచ్చేసి బంగ్లాదేశ్ ప్రధానమంత్రిగా ఎన్నుకున్నారు సార్. బంగ్లాదేశ్ న్యూ ప్రైమ్ మినిస్టర్ వచ్చేసి బంగ్లాదేశ్ యొక్క క్యాపిటల్ వచ్చేసిమా ఏదంటే ఢాకామా. కరెన్సీ వచ్చేసిమా ఏదంటే టాకా సార్. అయితే బంగ్లాదేశ్ ప్రధానమంత్రిగా ఎవరు ఎన్నికంటే తారిక్ రెహమాన్ గారు ఎన్నికండి సార్. ఈయన చాలా గ్రేట్ పర్సన్ మా. ఎందుకంటే ఈయన ఓవరాల్ గా ప్రముఖ పర్సన్ గా బంగ్లాదేశ్ ప్రధానమంత్రి దాదాపు వచ్చేసిమా 30 సంవత్సరాల తర్వాత ఒక జెంట్స్ గా ఎన్నికడు అంటే ఒక జెంట్స్ పర్సన్ ఎన్నికడమాట. అంత ముందు వచ్చేసి షేక్ హసీనా ఉన్నది బంగ్లాదేశ్ ప్రధానమంత్రి. అయితే ఆమె కొన్ని వివాదాల వల్ల మన దేశానికి రావడం జరిగింది సార్. బంగ్లాదేశ్ ఆర్థిక మాధ్యమం వచ్చి ఎక్కువ అన్ఎంప్లాయ్మెంట్ పెరిగి ఆ దేశం ప్రజలు కూడా వ్యతిరేకం వల్ల ఆమె బంగ్లాదేశ్ ప్రధానమంత్రి మన ఇండియాకు పారిపోవడం జరిగింది సార్. అయితే పెయింట్ వచ్చి సెలక్షన్ లో ఎవరు ఎన్నికంటే బంగ్లాదేశ్ ప్రధానమంత్రి మా తారిక్ రెహమాన్ ఎన్నికాడు. నెక్స్ట్ మా అదేవిధంగా ఇటీవల ఏ దేశంలో జపాన్ పోరాటాల యొక్క దళాలు మొదటిసారిగా బాలికట్ విన్యాసాలు జరిగినాయమ్మా ఎక్కడ జరిగినాయి. అయితే యొక్క విన్యాసాలు ఎక్కడంటే థాయిలాండ్ లోనా, ఫిలిప్పీన్స్ లోనా, ఇండోనేషియాలోనా, వియత్నాంలోనే ఎక్కడ సార్ ఈ యొక్క ఏ దేశం అంటే థాయిలాండ్ లో ఈ యొక్క విన్యాసాలు జరిగినమ్మా. ఆ విన్యాసాల పేరు వచ్చేసి ఏంటంటే బాలిట్ కాటన్ విన్యాసాలు. చాలా ఇంపార్టెంట్ సార్. అదేవిధంగా మన ఛానల్ చూసేవారికి కొత్తగా చూసేవారికి లైక్ చేయండి, షేర్ చేయండి సార్. ఓకేనా. థ్యాంక్ యూ వెరీ మచ్.